నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు జాబ్ అప్డేట్. సో ఈరోజు అక్టోబర్ 28న ఫ్రెష్గా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో భారీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నియర్లీ 33,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఇవన్నీ చూద్దాము. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 33,566 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఆల్ కేటగిరీస్ ఆఫ్ కేటగిరీ 1, 2, 3, 4లో మనకి ఈ పోస్టులు అనేవి రావడం జరిగింది. మొత్తం 4 కేటగిరీస్లో మేనేజ్మెంట్, టెక్నికల్, రిపోర్ట్, అకౌంట్స్ అండ్ జనరల్ సెక్షన్స్లో అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతోంది. సో మనం చూసుకుంటున్నట్లయితే టోటల్ మనకి 33,566 నోటిఫికేషన్స్, 566 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతున్నట్టుగా ముందుగా ప్రెడిక్ట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ డేట్ ఏంటి, ఎప్పుడు ఎగ్జామ్ ఉండబోతుందని చెప్పి వెరీ సూన్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మామూలుగా చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, ఎలిజిబిలిటీ, సెలెక్షన్ ప్రాసెస్, అలాగే అప్లికేషన్ స్టెప్స్ అనేవి ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు నార్మల్గా బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి మనం ఎలా ప్రిపేర్ అవుతామో ఎఫ్సిఐ కూడా సిమిలర్ సిలబస్ ఉండడం జరుగుతుంది. అంటే ఒక 60% సిలబస్ అయితే కలుస్తుంది. కొంత జీకే అండ్ ప్యూర్ మ్యాథ్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో మనకి లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తారో, ఫ్రీ జాబ్ అలర్ట్ కానీ, బ్యాంకర్స్ అడ్డా కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్ళి మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. నార్మల్గా డైరెక్ట్ ఆ లింక్ త్రూ కూడా మనం వెళ్ళొచ్చు. సో ఏవైతే రిక్వైర్డ్ డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది, మన నేమ్, ఇనిషియల్ నేమ్, మన మెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. సో మళ్ళీ మనం దాంతో లాగిన్ అయ్యి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందో, హాల్ టికెట్ ఎప్పుడు వస్తే ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే కొన్ని సర్టిఫికెట్స్ని అయితే మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఆ రిక్వైర్డ్ ఫార్మేట్లో అక్కడ ఎంత డేటాలో అడుగుతుందో అంతా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకు ముందు అప్లై చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇప్పుడే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా ముందుగా చెక్ చేసుకొని ఉండండి. మన సిగ్నేచరు అలాగే ఫోటో అనేది అవి స్కాన్ చేసుకొని మెయిల్లో పెట్టుకుంటే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ అన్నిటి కూడా అప్పటికప్పుడు వెళ్ళి ఫోటో దిగడం, అవి పర్టికులర్ డేటా సరిపోవట్లేదు అని అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకునే కన్నా నార్మల్గా సిమిలారిటీ ఉంటుందన్నమాట. అన్నిటికీ ఇంత కేబీలోనే ఉండాలి ఫోటో, ఇంత కేబీలోనే సిగ్నేచర్ ఉండాలి అంటే లెస్ డేటా తీసుకుంటుందన్నమాట. సో ఆ లెస్ డేటా ఎంత ప్రిఫర్ చేస్తుందో ఇది అప్లై చేస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా అప్లై చేసే వాళ్ళకైతే అది ఐడియా ఉంటుంది కాబట్టి ముందుగా అది మెయిల్లో మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇప్పుడు పర్టికులర్గా ఏ జాబ్స్ అయినా మనం అప్లై చేయాలంటే ఒక పర్టికులర్ యూనివర్సిటీ నుంచి మనకి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో అవన్నీ కూడా స్కాన్ చేసుకొని మీ డాక్యుమెంట్స్, 10th సర్టిఫికేట్, ఆధార్, పాన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఫిజికల్లీ డిజేబుల్ అయితే 40% కన్నా ఎక్కువ ఉండాలి. ఆ సర్టిఫికేట్ ఉంటుంది, అది కంపల్సరీగా మీరు అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫిజికల్లీ డిజేబుల్ సెక్షన్లో కనుక మీరు అప్లై చేసినట్లయితే. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఇప్పుడు మన ఇన్కమ్ కొంత 1 lakh కన్నా 2 lakh కన్నా తక్కువ ఉన్నప్పుడు ఆ పర్టికులరిటీని కూడా మీరు మెన్షన్ చేయాలి. ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అది అప్లోడ్ చేసుకుంటే మీకు ఆ బెనిఫిట్ అయితే పొందుతారు. సో ఆ తర్వాత ఎలాగో పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఒకలాగా, ఎస్సీ ఎస్టీకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి, ఇంకొంత ఒక్కొక్కసారి ఉమెన్స్కి కూడా ఫీజు లేకుండా ఉంటుంది. చూద్దాం మరి దీనికి ఫీజు ఉందో లేదో. సో ఆ ఫీజు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ప్రాసెస్ పే చేయడం అంటే అప్లై చేయడం అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ లేదా మెసేజ్ అనేది మనం ఫోన్ నెంబర్ ఏదైతే ఇస్తామో ఆ ఫోన్ నెంబర్కి, లేదా ఈమెయిల్ ఉంటుంది కదా, మన ఈమెయిల్ ఐడి ఇస్తాం, ఆ ఈమెయిల్కి మనకు వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసి హాల్ టికెట్ అయితే వస్తుందో మనకి మెసేజ్ వస్తుంది. కొన్ని ఫ్యూ డేస్లో హాల్ టికెట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పి. సో మీ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ త్రూ మనం హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏం చెప్తున్నానంటే ముందుగానే అప్లై చేయాలి అనుకున్నప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఓబీసీ కేటగిరీలో ఒక్కొక్కసారి సర్టిఫికేట్ అడుగుతారు. మీకు ఆ ఓబీసీ సర్టిఫికేట్ ఉందా లేదా, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా, మీ 10th క్లాస్ మీద అండ్ ఆధార్ మీద 2 మ్యాచ్ అయ్యాయా లేదా, ఆధార్లో ఎలా అయితే ఉందో అలాగే మనం అప్లై చేసామా లేదా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి.
నేను చెప్పినట్టుగా ఫోటో సైజ్ అండ్ సిగ్నేచరు అక్కడ ఏదైతే గైడ్‌లైన్స్ వాళ్ళు మెన్షన్ చేశారో అలాగే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ ఆ టైంలో తీసుకున్నా గానీ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది సెల్ఫీ తీసుకొని ఆ ఫోటోని క్రాప్ చేసి పెట్టడం, సిగ్నేచర్ సరిగ్గా పెట్టకపోవడం, లేదా ఎవరితోనో సిగ్నేచర్ పెట్టించడం, అక్కడికెళ్ళాక మ్యాచ్ అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా! ఈ మిస్టేక్స్‌ని జాబ్ అప్లై చేసేటప్పుడు అవాయిడ్ చేయండి. ఇవైతే అస్సలు చేయొద్దు మీరు. నీట్‌గా ఒక క్లీన్ బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ ఆర్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేలాగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్‌ని అయితే ముందుగా మీరు చేసుకోవాల్సొస్తుంది. అలాగే వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ ఎయిదర్ ఇట్ వాస్ ఆధార్ కార్డ్ అవ్వనివ్వండి, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ ఆర్ డ్రైవర్స్ లైసెన్స్ ఈ నాలుగిట్లో ఏదైనా గానీ మీరు ప్రూఫ్ కింద కన్సిడర్ చేయొచ్చనమాట. అండ్ రీసెంట్ ఫోటోగ్రఫీ ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. ఎప్పుడో మీరు 4, 5 ఇయర్స్‌లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోస్ అయితే అస్సలు అప్లై చేయకండి. ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళిన తర్వాత చూసి ఒకవేళ సిమిలారిటీ లేకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఒక 5 డేస్ 10 డేస్ ముందు లేదా ఇయర్ తీసుకున్నది అట్లా సిమిలర్‌గా ఉండే ఫోటోనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకెలా తెలుస్తుంది? మార్క్ షీట్స్ లేదా ఆ డిగ్రీ లేదా డిప్లొమా చేసిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఎలా వస్తుంది? మనం 10th మార్క్ షీట్‌లో మెన్షన్ చేస్తారు. ఆ డేట్ ఆఫ్ బర్తే మనకి ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి సో అది కూడా చూసుకోండి. అలాగే 10th సర్టిఫికేట్ మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆధార్‌లో కూడా సేమ్ ఉండేలాగా మీరు చెక్ చేసుకోండి. కొంతమందికి డేట్ అండ్ మంత్ అనేది మెన్షన్ చేసి ఉండదు. అలా గనుకుంటే అప్డేట్ చేసుకోండి. ఆధార్‌లో కూడా మీ ఫోటో కూడా రీసెంట్ ఫోటో అప్డేట్ చేయండి అనమాట. ఎప్పుడో మీరు చిన్నప్పుడు తీసుకున్న ఫోటోని ఆధార్ మీద ఉంచొద్దు. అది కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో ఎక్స్‌పీరియన్స్ డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా. ఇప్పుడు మీ దగ్గర మీరు డిజేబుల్ ఉన్నారు. ఆ సర్టిఫికేట్ కంపల్సరీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలాగే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్. ఎవరైనా ఇంతకుముందు మీకు ఈ సెక్టార్‌లో ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో మీరు పనిచేస్తున్నారు. మీకు ఏదన్నా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది యాడ్ ఆన్ అవుతుంది. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో 2 జాబ్స్‌కి అప్లై చేయడం అట్లాంటివి కుదరవు కాబట్టి. సో ఫీజ్ వచ్చేసి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి అందరికీ కూడా 800 అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి, ఫీమేల్‌కి అయితే నో ఫీజ్ అనమాట. సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫీమేల్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారు కొంచెం అంటే చాలామంది ఉంటారు అప్లై చేయడానికి కూడా ఫీజ్ లేదు. 800 అంటే కొంచెం పెద్ద అమౌంటే కాబట్టి సో ఫీమేల్‌కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. కేటగిరీతో సంబంధం లేకుండా మీరు అన్‌రిజర్వ్డా, ఓబీసీ అనే దాంతో పని లేకుండా ఫీమేల్ అందరికీ కూడా నో ఫీజ్ అనమాట ఇక్కడ. సో మొత్తం ఎక్స్‌పెక్టెడ్ వేకెన్సీస్ అయితే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు 33,566 అనమాట. ఇవి లెవెల్ 1, లెవెల్ 2 అని ఉంటాయి కదా! ఆ కేటగిరీ వైస్‌గా కూడా 1, 2, 3, 4 కేటగిరీస్‌లో ఉన్నాయి. ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి. కేటగిరీ 1లో మొత్తం శాంక్షన్ స్ట్రెంత్ 11 ఉంది. సో వేకెన్సీస్ అయితే 131 ఉన్నాయి. ఒకసారి మీరు వెబ్‌సైట్‌కి వెళ్ళి కూడా క్లియర్‌గా మీ క్యాస్ట్‌కి సంబంధించి అలాగే మీ కేటగిరీలో కొన్ని మేనేజర్ ఇవన్నీ ఇచ్చారు కదా! ఆ లెవెల్‌లో ఏవేవి ఉన్నాయో ఒకసారి మొత్తం చూసుకోండి మీరు కూడా. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా 5 కేటగిరీస్‌లో మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. జూనియర్ ఇంజినీర్‌లో సివిల్ ఇంజినీర్, గ్రాడ్యుయేషన్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ ఫ్రమ్ ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, లేదు అంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వీళ్ళకి ఓకే. డిప్లొమా అంటే మళ్ళీ అక్కడ మనకి కొంచెం ఈ గ్రాడ్యుయేషన్ నుంచి ఒక 1 ఇయర్ లెస్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కానీ ఒక 1 ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట జూనియర్ ఇంజినీర్‌గా. సో మేనేజర్ లెవెల్‌లో డిగ్రీ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి. సో నార్మల్ వాళ్ళకైతే 60% అయితే మనకి డిగ్రీలో మినిమమ్ మనకి 60% అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకైతే 55% సరిపోతుంది. సో మేనేజర్ అకౌంట్స్ దాంట్లో అయితే బీకామ్ చేసి ఉండాలి ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫుల్ టైమ్ ఎంబీఏ డిగ్రీ. ఒకవేళ మీరు డిప్లొమా చేసినట్లయితే మినిమమ్ 2 ఇయర్స్ ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. లేదు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ, పార్ట్ టైమ్ ఎంబీఏ ఫైనాన్స్ డిగ్రీ లేదంటే డిప్లొమా
ఆఫ్ మినిమమ్ 3 ఇయర్స్ డ్యూరేషన్. 3 ఇయర్స్ డ్యూరేషన్ డిప్లొమా అంటే 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి సో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో స్టెనో గ్రేడ్, అసిస్టెంట్ గ్రేడ్, టైపిస్ట్‌కి కూడా ఉంది ఇక్కడ వేకెన్సీస్. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివలెంట్ టు క్వాలిఫికేషన్. టైపింగ్ స్పీడ్ అనేది మెన్షన్ చేశారు. సో కొన్ని జాబ్స్‌కి ఏంటంటే మనం ముందు నుంచే టైపింగ్ కూడా ఒక 1-2 మంత్స్ అయితే మనకి అది ప్రొఫిషియన్సీ వచ్చేస్తుంది. స్పీడ్ 30 వర్డ్ పర్ మినిట్ ఆర్ 40 వర్డ్ పర్ మినిట్ అనేది అడుగుతూ ఉంటారనమాట. ఇది ముందుగానే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇలాంటివి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా టైప్ స్పీడ్ని కన్సిడర్ చేసి, అంటే టైపింగ్ టెస్ట్ని కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేస్తారు కాబట్టి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. సో ఇంకా వాచ్మెన్ కేటగిరీలో 8th పాస్ అయితే చాలు. నార్మల్గా ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ 8th పాస్ అయితే చాలు ఉంటా. అసిస్టెంట్ గ్రేడ్ 3 ఇన్ అకౌంట్స్ అండ్ టెక్నికల్ ఇందులో కూడా ఉన్నాయి. సో ఏదైనా కానీ మాకు మినిమం డిగ్రీ ఆర్ డిప్లొమా అయితే మెన్షన్ చేశాడు ఇక్కడ. ఇందులో కూడా అంతే, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ. నార్మల్గా మనం గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు మన పేరెంట్స్కి కూడా అవగాహన ఉండాలి, మనకు కూడా అవగాహన ఉండాలి. 80% ఆఫ్ జాబ్స్ మనకి 60% ఆఫ్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ త్రూ ఒక సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ముందు అసలు మెయిన్ ఇదనమాట. 60% ఉంటేనే కన్సిడర్ చేసే జాబ్స్ బోల్డ్ అని ఉంటాయి కాబట్టి మినిమం 60 అయినా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మేనేజర్కి 28 ఇయర్స్, మేనేజర్ హిందీ 35 ఇయర్స్. సో ఇంకా జూనియర్ ఇంజనీర్కి 28 ఇయర్స్, స్టెనో గ్రేడ్ 1 25 ఇయర్స్, టైపిస్ట్కి 25 ఇయర్స్, 25 ఇయర్స్, వాచ్మెన్ 25 ఇయర్స్, ఎఫ్సిఏ అసిస్టెంట్ గ్రేడ్ 3కి 27 ఇయర్స్, అసిస్టెంట్ గ్రేడ్ 3 20 ఇయర్స్. మ్యాక్సిమం అన్ని జాబ్స్కి ఎక్సెప్ట్ మేనేజర్కి తప్ప అప్ టు 28 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పర్టిక్యులర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇది అప్లై చేసుకోవచ్చు. ఒక మేనేజర్కి మాత్రమే 35 ఇయర్స్ మెన్షన్ చేశారనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే పర్సన్ విత్ డిజబిలిటీస్ అంటే హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్ కేటగిరీ అనుకోండి, వాళ్ళకి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ కేటగిరీ అయితే 13 ఇయర్స్, SC/ST వాళ్ళలో అయితే 15 ఇయర్స్. ఎవరైనా డిజబిలిటీస్తో ఉన్న వాళ్ళకి 15 ఇయర్స్ వరకు SC/ST కేటగిరీలో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంటల్ FCA ఎంప్లాయీస్ ఇప్పుడు ఎవరైతే FCAలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే 50 ఇయర్స్, అప్ టు 50 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఈ ఎగ్జామ్ని అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో ఇది డీటెయిల్స్. సో మేనేజర్ పోస్టులకి అయితే ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం మేనేజర్ రోల్కి అప్లై చేస్తున్నామంటే ఇన్ జనరల్ రిపోర్ట్ మూవ్మెంట్ అకౌంట్ సెక్షన్స్లో టెక్నికల్, సివిల్ ఆర్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 3 స్టేజెస్ అంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుందన్నమాట. మనకి తర్వాత కొంత ట్రైనింగ్ పీరియడ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ త్రూ మీరు వెళ్ళి ఇంకొంచెం డీటెయిల్గా అయితే దీని గురించి తెలుసుకోవచ్చు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. ఇక్కడ కూడా నార్మల్ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎలా అయితే ఉందో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ స్టడీస్. ఎస్ ఈ 3 ఎందులో అయినా బ్యాంకింగ్లో అయినా ఏ ఎగ్జామ్లోనే కామన్గా ఉండేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అనమాట. మనకి కొంచెం డిఫరెన్స్ వచ్చేది ఎక్కడంటే జనరల్ స్టడీస్ మొత్తం వస్తాయి అనమాట. మన హిస్టరీ అన్నీ కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ ఎలా చేస్తామో అన్నీ చదవాల్సి వస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితే కరెంట్ స్టడీస్ అప్పుడున్న కరెంట్ అప్డేట్స్ ఏంటి, కొన్ని నేషనల్ పార్క్స్ అవి ఇవి చూసుకుంటాం కదా. బట్ ఇక్కడ మొత్తం కొంచెం డీప్గా అయితే మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఆల్ సెక్షన్స్, ఈచ్ సెక్షన్కి 25 మార్క్స్ అంటే ఇంగ్లీష్ 25, రీజనింగ్ 25, యాప్టిట్యూడ్ 25, జనరల్ స్టడీస్ 25 మార్క్స్. మొత్తం మార్క్స్కి ఈచ్ 1 మార్క్ చొప్పున 25 మార్క్స్ అనమాట. 100 మార్క్స్. ఒక్కొక్క దానికి 15 మినిట్స్ డ్యూరేషన్ అంటే 1 అవర్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫేజ్ 2లో అంటే ఇప్పుడు మనం బ్యాంకింగ్ టెర్మినాలజీలో ప్రిలిమ్స్, మెయిన్స్ అని ఎలా అంటామో ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో ఫేజ్ 1, ఫేజ్ 2. సో ఫేజ్ 2లో ఏంటంటే ఇక్కడ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ 1 స్టెనోగ్రాఫర్కి తప్ప అందరికీ ఒకటే ఉంటుందంట. ఎక్సెప్ట్ స్టెనోగ్రాఫర్ అందరికీ ఈ పేపరే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇక్కడ వరకు
అన్ని ఎగ్జామ్స్ ఓకే. ఇక్కడ చూడండి జనరల్ స్టడీస్‌లో హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, అలాగే జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ కూడా యాడ్ అవుతుంది ఇందులో. సో దీనికి 45 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 45 మార్క్స్. మిగతా ఇంగ్లీష్, రీజనింగ్, యాప్టిట్యూడ్ 25 మార్క్స్. ఈచ్ మార్క్స్ 1 క్వెషన్, 25 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 45 క్వెషన్స్ కాబట్టి ఇక్కడ 30 మినిట్స్ అయితే మనకి డ్యూరేషన్ ఇచ్చారు. మిగతా వాటన్నిటి కూడా 20 మినిట్స్. అలాగే టోటల్ మనకి నంబర్ ఆఫ్ క్వెషన్స్ 120 క్వెషన్స్, మ్యాక్సిమం మార్క్స్ 120. 90 మినిట్స్లో మనం ఈ టెస్ట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ మాడ్యూల్లో. సో పేపర్ 2, పేపర్ 3 అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 పోస్ట్ స్పెసిఫిక్ ఇన్ ప్రొఫెషనల్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎంబీఏ చేశారనుకోండి, మీకు ఎంబీఏ రిలేటెడ్ క్వెషన్స్. ఇంకొకటి ఏదైనా డిప్లొమా చేశారనుకోండి, ఇప్పుడు ఎలక్ట్రికల్, మెకానికల్ అంటున్నారు. మీ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. మీకు ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఎంబీఏ చేసిన వాళ్ళకి ఎంబీఏ చేసిన క్వెషన్స్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ రిలేటెడ్ క్వెషన్స్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇలా వాళ్ళ బ్రాంచ్ వైజ్గా ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి 60 క్వెషన్స్ ఉంటాయి, 120 మార్క్స్ అనమాట. 60 మినిట్స్, 1 అవర్ అయితే ఉంటుంది ఇది. తర్వాత పేపర్ 3 వచ్చేసి ఇది ఓన్లీ ఫర్ స్టెనో. వాళ్ళకి 120 క్వెషన్స్, 120 మార్క్స్, 90 మినిట్స్ అనమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. సో మనకి రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఎట్లా చూసుకున్నా ఇవే మెయిన్ 80% ఉన్నాయి. మీ స్టడీస్ని బట్టి కొన్ని మారుతున్నాయి ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్లో కాబట్టి. సో రీజనింగ్ ఎబిలిటీలో మనకి పజల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషను, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, మెషిన్ ఇన్పుట్ అవుట్పుట్, కోడింగ్ డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీస్ అన్నీ కూడా మనకి నార్మల్ అన్ని ఎగ్జామ్స్లో ఇవే ఉంటాయి. 1-2 అడిషనల్గా యాడ్ అవుతాయి అనమాట. న్యూమరికల్ యాప్టిట్యూడ్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనకి యాప్టిట్యూడే కాబడుతుందనమాట. అందరికీ టఫ్ అయితే పేపర్ మనకు కూడా టఫ్గా ఉంటుంది. కొన్ని పర్టికులర్ ఉంటాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా నేర్చుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకోండి. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఓకే నేర్చుకోవచ్చు. కొంచెం ఏదైనా ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇవి కూడా బాగానే ఉంటాయి. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ బాగానే ఉంటాయి. అంటే కొంతమందికి కొంత డిఫికల్టీ అనిపిస్తుంది కదా ఒక్కొక్కరు ప్రిపేర్ అయ్యేటప్పుడు. కొంతమంది డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా టఫ్గా ఫీల్ అవుతుంటారు, ఇంకా బాగా టఫ్గా ఉంది ఈజీగా చేయగలుగుతూ ఉంటారు. మీరు ఎందులో బాగా చేయగలుగుతున్నారు, త్వరగా సొల్యూషన్ తేగలుగుతున్నారు అంటే మీకు ఏవి బాగా అర్థమవుతున్నాయో ఆ టాపిక్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అలానే వేరేవి వదిలేయద్దు. మినిమం బేసిక్స్ అనేది తెలుసుకొని ఉండండి. ఒక ఫార్ములా తెలిస్తే అది అప్లై చేసేసి మనం చేసేయచ్చు ఫాస్ట్గా. సో అట్లా అన్నీ టచ్ చేయండి. మీకు ఏదైతే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా చేయగలుగుతున్నారో కొంచెం దాని మీద స్ట్రెస్ చేసుకోండి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అలాగే. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ రాళ్ళు వేయకూడదు అనమాట. మనకు ఒక 10 బిట్సే తెలిసాయి అంటే 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగాం మనం. అవి కరెక్ట్ 10 out of 10 కరెక్ట్ అవుతాయి. వదిలేయాలి అక్కడితో. ఇదైతే అవుతుందేమో, అదైతే అవుతుందేమో అని రాళ్ళు వేసామంటే మనకి స్కోర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక జనరల్ స్టడీస్ ఇందాక చెప్పుకున్నాం కదా, హిస్టరీ ఇండియన్ అండ్ వరల్డ్ వైజ్గా చదువుకోవాలి. ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం గురించి, ఎకానమీ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. సో అన్నీ కూడా మనం మొత్తం చేయాలి. అండ్ మినిస్టర్స్ ఎవరు, ఎంపీస్ ఎవరు, సో ఏ జోనర్కి ఎవరు వస్తారు, క్యాపిటల్స్ ఏంటి, అలాగే నేషనల్ పార్క్స్ ఏంటి, అండ్ ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి ఇవి కూడా, అండ్ వేరే కంట్రీస్కి ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా కొంచెం అప్డేటెడ్గా మనం ఎగ్జామ్కి వెళ్తున్నామని ఒక 1 వీక్ ముందుగా కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్ టెస్ట్ కాబట్టి మేబీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సో కట్ ఆఫ్ అనేది లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ని బట్టి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి అంటే డల్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బాగా చేయగలిగిన వాళ్ళు ఉంటారు. ఈ ముగ్గురిని యావరేజ్ చేసే అండ్ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది దీని ఆధారం దీని మీద డిపెండ్ అయ్యే మన కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుందనమాట అందరికీ ఈక్వల్గా. సో భయపడద్దు. టఫ్ అంటే అందరికీ టఫే కాబట్టి అటెంప్ట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చి జనరల్కి 75 ఉంది, ఓబీసీ వాళ్ళకి 72, ఎస్సీ 65, ఎస్టీ 62, ఎక్స్ సర్వీస్ మెన్కి 72. సో అంటే పెద్ద సిమిలారిటీస్ ఏం లేవు.
జనరల్, ఓబీసీ 2 ఒక 3 మార్క్స్‌తో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ కూడా ఒక 3 మార్క్స్. ఎక్స్ సర్వీస్ మెన్, ఓబీసీ అయితే ఈక్వల్‌గా ఉన్నాయన్నమాట. సో, కాంపిటీషన్ అలా ఉంటుంది మరి. సో, మనం స్కేల్స్, కేటగిరీస్ అని మాట్లాడుకున్నాం కదా! ఫస్ట్ డీఏ, హెచ్ఆర్ఏ అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని మెడికల్ బెనిఫిట్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా శాలరీలో పర్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ జాబ్ సెక్యూరిటీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ లాంగ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ విత్ మినిమల్ రిస్క్ ఆఫ్ లేయర్స్. ఓకే. నార్మల్‌గా ప్రైవేట్ జాబ్ లాగా కాకుండా, వెంటనే తీసేయడం అలా కాకుండా జాబ్, అసలు గవర్నమెంట్ జాబ్‌కి మనం వెళ్ళేదే అందుకు కాబట్టి జాబ్ సెక్యూరిటీ అయితే తప్పకుండా ఉంటుంది. సో, మన ప్రమోషన్స్, గ్రోత్స్ కూడా మన వర్క్‌ని బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి, సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవ్వండి. సో, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో ఇన్ని వేకెన్సీస్, అలాగే విత్ బెనిఫిట్స్ కూడా, అంటే ఏజ్ రిలాక్సేషన్ గానీ, సర్వీస్ మెన్ గానీ అందరికీ ఉంది. అండ్ కేటగిరీస్ డిఫరెంట్ జోనర్‌కి సంబంధించి కూడా ఉన్నాయి కాబట్టి, తప్పకుండా ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. ఇప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, ఒక 6 మంత్స్ అయితే ఏ జాబ్స్ అప్లై చేయకండి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ, విమెన్ కేటగిరీలో కొన్ని ఫీజ్ లేకుండా ఉంటాయి. ఒకవేళ మీరు అటెంప్ట్ చేయాలి, ఎలా ఉంటుంది పేపర్ అని అటెంప్ట్ చేయాలంటే 1, 2 జాబ్స్ అటెంప్ట్ చేసేసి ఆపేసేయండి. ఎందుకంటే మన కాన్సంట్రేషన్ అంతా కూడా ఫస్ట్ 1 ఇయర్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. కొన్ని బేసిక్ ఏ ఎగ్జామ్ వచ్చినా కానీ ఒక 15 మార్క్స్ ఉంటాయన్నమాట. జీకేలో కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో కానీ, రీజనింగ్‌లో కానీ. అంటే అక్కడ డేటా మారొచ్చు కానీ ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు కోడింగ్, డీకోడింగ్ లాంటివి రీజనింగ్‌లో, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ కూడా, ఇంగ్లీష్ గ్రామర్ ఇవన్నీ కూడా మనం ఒక గ్రిప్ తెచ్చుకుంటే ఒక 6 మంత్స్, ఇంకో 6 మంత్స్ ప్రాక్టీస్‌కి ఉపయోగపడుతుంది. ప్రీవియస్ పేపర్స్ తీసుకొని, ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారనుకోండి, కొన్ని టెస్టులు కట్టేసుకొని ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ప్రాక్టీస్. ఒకసారి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో, ఎందుకు పోయింది అని చెప్పి మళ్ళీ దాని ఎక్స్‌ప్లనేషన్ చూడడం. ఇలా ఒక 1 ఇయర్ అయితే దీని మీద కాన్సంట్రేట్ చేయండి. కొత్తగా వెళ్ళి కూడా 800 ఆర్ 850 ఫీజు ఉన్నప్పుడు అప్లై చేసి ఎక్కడో వస్తుంది మనకి. లైక్ హైదరాబాద్‌లో కానీ, లేదంటే గుంటూరు, విజయవాడ మనకున్న, ఆర్ 2 తెలుగు స్టేట్‌లో ఎక్కడొచ్చినా కానీ జర్నీ చేయాలి. అది ఒక మనీ ప్లస్ జర్నీలో కూడా కొంత టైం పోతుంది కాబట్టి 1 ఇయర్ కంప్లీట్‌గా మీ కాన్సంట్రేషన్ అంతా ప్రిపరేషన్ మీద పెట్టండి. ఆ తర్వాత ఏదైనా నోటిఫికేషన్స్ వస్తే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎఫ్‌సీఏ అనేది మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా క్రాక్ చేయడానికి 100కి 100% ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.